మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూసుకుంటే పల్నాడు టూర్లో జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే వ్యక్తి మరణించాడు అని ఆ, నిన్నటి నుంచి వీడియోస్ హల్చల్ అవుతున్నాయి. దాన్ని ఆధారంగా కేసులు కూడా నమోదు చేస్తున్నారు. అసలేం సార్ ఈ టూరు? ఆ టూర్ లో ఆ రోజు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ గారు చేసినటువంటి కామెంట్లు కావచ్చు, ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన చేస్తున్నటువంటి కామెంట్లు కావచ్చు, ఏం చెప్తారు సార్ అసలు ఈ అంశానికి సంబంధించి? రెండు ఆయనే చెప్పారు కాబట్టి రెండు వినవలసిందే మనకి, ఎందుకంటే గౌరవ ఎస్పీ గారు కాబట్టి. రెండోది, ఇవాళ ఒక మిస్టీరియస్ సిచ్యువేషన్ ఏంటంటే ఆ యాక్సిడెంట్ జరిగిన ప్రాణాలు పోయినవి రెండు, ఉమ్, కానీ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూస్తే మూడో ప్రాణం కింద దీన్ని చూడాలా, లేకపోతే రెండో ప్రాణాన్ని ఈ విధంగా పరిగణలోకి తీసుకోవాలా అన్నది ఒకసారి తేటతెల్లం చేయాలి. ఎందుకంటే ఆ రోజు అతను కాన్వాయ్ లో ఒక 001 వెహికల్ కొడితే పడిపోయాడు, పక్కన చెయ్యికి దెబ్బ తగిలింది, చెయ్యి నలిగిపోయింది. ఆ చెయ్యిని పట్టుకుని తీసుకొచ్చి తుప్పల్లోంచి తీసుకొచ్చి రోడ్డు మీద పడుకోబెట్టారు. తర్వాత అంబులెన్స్ వచ్చింది, అప్పటిదాకా ఆయన మాట్లాడుతూ తర్వాత ప్రాణాలు కోల్పోయాయి. ఉమ్, ఇది ఒకటి. రెండోది, ఆ స్టేషన్ గానో లేదా మొత్తానికి ఎవరైతేనే ఆ ప్రొఫెషన్ వెళ్ళిపోయిన తర్వాత అతను ఒక షాప్ దగ్గర కూర్చుని అతను కూలబడిపోయి చనిపోయిన రెండు ఘటనలు మనం చూసాం. ఇది ఉమ్, మూడోది కాకపోతే ఈ రెండిట్లో దేనికి ఈ విధంగా నెరేటివ్ ని క్రియేట్ చేస్తారు? ఎందుకంటే ఇవాళ ఫస్ట్ థింగ్ నీకు ఒక విషయం చెప్తాను. ఉమ్, కారు రన్నింగ్ నేను ఒకవేళ గుద్దితే ఎదురుగుండా పడతాడు, ఒకవేళ నేను ఇంత ఫాస్ట్ గా వెళ్ళిపోతే అతను టేక మీద తొక్కేసినంత నేపథ్యం ఉంటుంది. ఉమ్, ఇది కాకుండా అతను స్వచ్ఛందంగా రైల్వే పట్టాల మీద చూడు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి ఈ టైర్ కింద తల అటుపక్క కాళ్ళు వచ్చి ఇలా పెట్టుకోవడం. ఉమ్, తర్వాత ఆ వీడియోలో మీరు గమనిస్తే స్పీడ్ కూడా ఉంటుంది. ఆ దాంట్లో దాని కింద దూరుతున్నప్పుడు కానీ తర్వాత దూరిన తర్వాత బయటకు తీసిన ఉదంతాలు కనబట్టలేదు. ఉమ్, ఒకవేళ ఆ బొమ్మలో చూసినట్టు అతని యాక్సిడెంట్ జరిగిన విధానంలో యువతల కుడి పక్క బొగ్గ మీద కానీ లేదా ఎడం పక్క బొగ్గ మీద కానీ దెబ్బలు తగలవి, రోడ్డు దెబ్బలు, లేదా టైర్ క్రష్ చేసినవి ఇటుపక్క పార్టీకి మొగ్గానికి ఏమైనా ఉండాలి. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కానీ అతని బాడీ మీద కానీ అతను వెళ్తున్నప్పుడు కానీ ఉమ్, మూడో పాయింట్, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక స్పీడ్ లో వెళ్తున్న వెహికల్ ఒక రాయి ఎక్కాలంటే ఆగి ఉన్న వెహికల్ ముఖ్యంగా ఫస్ట్ గేర్ వేసి క్లచ్ యాక్సలరేషన్ తో వీల్ మూమెంట్ ని క్రియేట్ చేస్తాను, కానీ రాళ్ళు లాంటివి ఎక్కవు. ఇప్పుడు తలలాంటిది కొంచెం గట్టిగా ఉంది, ఇప్పుడు పేకంటే ఎక్కించవచ్చు, ఏదైనా మెల్లిగా వెళ్ళిపోయింది అనుకోవచ్చు. తలని ఆ విధంగా చేయడం ప్రాక్టికల్ గా పాసిబుల్ అవుతుందా ఆ వెహికల్ తో ఫాస్ట్ లేకుండా ఎక్కించు? ఎస్ సార్. ఇవన్నీ ఫోరెన్సిక్ రిపోర్ట్ లో బయటపడవలసిన అంశాలు. ఉమ్, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, అతనికి కుడి చేతికి దెబ్బ తగిలిందా ఎడం చేతికి దెబ్బ తగిలిందా, చెయ్యి దెబ్బ తగిలిన విషయం కాకుండా ఇంకెక్కడైనా బాడీ మీద దెబ్బలు ఉన్నాయా అని చూడాలి. ఇది వెహికల్ తో నలిగిపోయి క్రష్ అయింది. ఉమ్, ఇవేవి కాకుండా ఒక ఫ్యాబ్రికేటెడ్ ఈ తెపేలా ఛానల్లోనూ నెక్స్ట్ ఒక బౌగని పేపర్ లోను మీడియా ట్రయల్ చేస్తూ ఏకంగా ఇవాళ యావజ్జీవ కారాగార శిక్ష కూడా వేసేసాడు. పచ్చలోడు పేపర్ అడిగితే ఉమ్, తెలుగుని రాస్తారో తప్పుతనంతో రాస్తున్నారో, ఇదంతా అక్కడ యోగా డే ఒక గిన్నిస్ రికార్డు చేసే నేపథ్యంలో వసతులు కల్పించని అండ్ చిన్నపిల్లల్ని అభంశుభం తెలియని చిన్నపిల్లల్ని గిరిజన బౌలర్లని తీసుకొచ్చి చేసిన గిన్నిస్ రికార్డు ప్రాసెస్ లో వాళ్ళకి వసతులు కల్పించలేకపోయారు. తీవ్రమైన వ్యతిరేకత వెలువడుతుంటే దాన్ని నిరోధించడానికి ఒక గీతని చెరపడానికి ఇంకో గీత గీసినట్టు ఈ ఉపద్రవాన్ని నెతికి తీసుకొచ్చి పెట్టారు. ఇందులో గతంలో కాన్వాయ్లో చనిపోతే చంద్రబాబు గారి కాన్వాయ్లో కూడా చనిపోయారు ఒకరు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అనంతపూర్ ట్రిప్ లో కూడా కాన్వాయ్లో చనిపోయారు. వీళ్ళు కబడికి లేని బాధ ఓన్లీ జగన్మోహన్ రెడ్డికి రెండో కింద పేరిటి ఏకంగా అరెస్టులు ఉరి శిక్షల దాకా వెళ్ళిపోతారు. ఇది ఎక్కడండి? డ్రైవర్ స్టీరింగ్ పట్టుకున్న వీళ్ళకి వాళ్ళకి దేవుడితో సమానం అది. ఎస్ అతను సార్. 2011 రెడ్డి ఈజ్ వర్కింగ్ విత్ జగన్మోహన్ రెడ్డి. అతని నేపథ్యం కాన్వాయ్ ఎలా తొక్కాలో వేదికగా తెలుసు. ప్రమాదం ఒకటి చెప్పి వస్తుందో చెప్పకరాదో తెలియదు. ఉమ్, కార్యకర్త మీద మన దగ్గర గతంలో పల్నాడులో చూడండి జీపులతో గుర్తించి ఇద్దరిని చంపేసినట్టు, అలా అయితే ఇది కాదు కదా. దీని నెగటివ్స్ లోకి అలా తీసుకెళ్లి నెగిటివ్ దీంట్లో దగ్గర తపేలాశాలలోనే ఓదరగొట్టవచ్చు, బెదరగొట్టవచ్చు. జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీని బదనాం చేసి ఒక్కడిని చేసేద్దాం అనుకుంటే, మళ్ళీ చెప్తున్నా, ఉమ్, అతని రాజకీయ ప్రస్థానం ఒక్కడితో స్టార్ట్ అయింది. అతని పేరు జగన్మోహన్ రెడ్డి. రెడ్డిని తిరగండి, ఢీ కొట్టడానికి రెడీగా ఉంటాడు. ఢీ కొడతా రా అంటాడు, ఢీ రా అంటేనే రెడ్డిని తిరగేస్తే. ఢీ కొడదాం అనుకుంటే కొట్టండి, ఏమవుతుంది? ఉమ్, జగన్మోహన్ రెడ్డి ఢీ కొడితే వచ్చేది పోయింది. అతను ఒక్కడితోనే పార్టీ ప్రస్థానం స్టార్ట్ అయింది. 16 నెలలు జైల్లో పెట్టారు, బయటకు వచ్చి ఏమైనా ఆపగలిగారా? ఇవాళ మీరు భౌతికంగా నిర్మూలించాలని కింద మీద పడిపోదాం అంటే భౌతికంగా చేయడానికి అంత ఈజీ కాదు. కోడికెత్తిన నేపథ్యం, లేదంటే ఇంటి ముందు తాటికాయలు వేసి ఈతకాయలు పడతామని తాటికాయ ఇచ్చి ఈతకాయ పట్టుకెళ్దాం, లేదా ఈతకాయ ఇచ్చి తాటికాయ పట్టుకెళ్దాం అని కథలకి
అలాంటి జుజుబి ఆచరణకి భయపడేవాడైతే జగన్మోహన్ రెడ్డి పేరు ఉండదు. జగన్మోహన్ కొట్టడానికి 24 రెడీగా ఉంటాడు. నీకొస్తే పోయేదేముంది, ప్రయత్నించండి. మహా అయితే ఏమవుతుంది, ప్రయత్నానికి ప్రతిఫలం ఎలా ఉంటుంది అంటే, ఇంటి ముందుకు వచ్చి తాళ్ళు కట్టాడని చెప్పి జోగి రమేష్ కడితేనే Z+ కేటగిరీని ఇంకో 4 పెంచారు. ఆయనకి Z+ ఉంది. ఇప్పుడు NSG కమాండల్ ప్రొటెక్షన్ వస్తుంది, అంతకన్నా ఇంకెట్లేదు. కానీ ఇంటి దగ్గరకు వచ్చి తాటికాయలు లాంటివి వేసి ఇంటి మీద వేసిపోతున్నా ఆ సెక్యూరిటీ గురించి పట్టించుకోని పరిస్థితులు బయటకు వచ్చినప్పుడు ప్రతిపక్ష నేతగా లేదు ఒక రాజకీయ నాయకుడిగా బయటకు వచ్చినప్పుడు కల్పించాల్సినటువంటి ఆ సెక్యూరిటీకి సంబంధించి గాలి వదిలేసి ఇటువంటి వాటిని ఏదో ఒక వీడియో వచ్చిందంట, ఆ వీడియోను పట్టుకొని ఇంక ఇది దీంట్లోనే జరిగింది, వీళ్ళ మీద ఈ సెక్షన్లు BSNS ప్రకారం ఇలాంటి సెక్షన్లు వచ్చేస్తే ఈ కేసులకి ఎంతకాలం శిక్షలు పడతాయి, ఇంకా అయిపోయింది అనేటువంటిది వరుసపెట్టి మాజీ మంత్రులందరినీ దీంట్లో జాయిన్ చేసుకుంటూ పోతే అసలు ఆ డ్రైవర్ ఎవరు, బండి నడిపింది ఎవరు, అసలు అతను పడింది ఎక్కడ, ఒకవేళ అలా పడినా కూడా అతను రోడ్డు పక్కన హాయిగా కాలు మీద కాలేసుకుని పడుకొని ఉన్నాడు వాళ్ళు చూపించే వీడియో. ఒకవేళ టైర్ ఎక్కి ఆ రకంగా తొక్కితే కాలు మీద కాలేసుకుని పడుకొని మాట్లాడతాడు ఆ వ్యక్తి పక్కకు వచ్చి. సార్ అక్కడ హైలైట్, వాళ్ళు అనుకున్న నెరేటివ్ ని ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చు. మీరు నేను చెప్పేది ఎంతమందికి, వాళ్ళు ఎంతమందికి రీచ్ చేయగలం అన్న కాన్సెప్ట్ లో డ్రైవ్ చేస్తున్నారు. అని లెట్ దెమ్. వాళ్ళు ఎన్నాళ్ళు అబద్ధాల పునాదుల మీద ఎన్నాళ్ళు అబద్ధాలు చెప్పుకుంటూ, ఒకటి నిన్న చూశారు కదా, ఆడు పెట్రోల్ బంక్ నడుపుకున్నవాడు ఆడికి జర్నలిస్టే కదా, ఆడే చెప్తాడు మళ్ళీ జర్నలిస్ట్ కాదని. ఆడు మళ్ళీ అందరినీ గదమాయిస్తుండు, ఎవరురా మీరంతా వాళ్ళ గురించి అడగడానికి అడుగుతుండే మన్నే. అసలు నువ్వుడ్రా భయ్, నీకు ఏ హక్కు ఉందో నువ్వు పెద్ద పెద్ద డిబేట్లు పెట్టేస్తున్నావు, నీ ఇష్టం వచ్చిన ప్రవచనాలు చెప్తున్నావు, నీకే హక్కు ఏడిచిందో మాకు అదే హక్కు ఏడిస్తుంది. నీ ముఖానికి జర్నలిజమే లేదు, మేము జర్నలిజం చదువుకున్నాం, గర్వంగా అడుగుతాం. అది అలా ఏమైనా చేయగలిగితే చెయ్యి, నువ్వు వివరించు, విశ్లేషించు. నీకు నచ్చిన భజన కార్యక్రమానికి మేము అందరం అరంగేట్రం చేసి కథకలి కూచిపూడి చేయాలంటే నీకు ఆల్రెడీ వస్తున్నారు కదా, వాళ్ళతో చేయించుకో కూచిపూడి కథకలి. అందరూ చేయమంటే ఎలాగా? నీకేమో తిరుపతిలో ఎవడో నిరసన, భక్తులు నిరసన తెలియజేస్తారా? అది భక్తులు అంటే దండం పెట్టుకోవడానికి వెళ్తాడు, గుండె గీయించుకోవడానికి వెళ్తాడు. ఎవడు నువ్వు అసలుకి నాకు అర్థమవుదు. నువ్వు పెద్దానికి తగుదనామా అని కూర్చొని ఇక్కడ 7 గంటలకు నీకు స్లాట్ ఇచ్చారని చెప్పి ఊరికే అదో ప్రవచనాలు. ఎవడో బెదిరిస్తున్నావు నువ్వు? బెదిరిస్తే బెదిరిదేవరు? విలేసేస్తావా, బహిష్కరించేస్తావా? ఇలాంటి ధీమాలు ఇస్తే స్క్రిప్ట్లు పట్టుకొని బ్రహ్మానందంగా అలాగా అని చెప్పి ధైర్యంగా బహిష్కరించి లేకపోతే ఎలేసి వచ్చు. అలా చూడండి, పవన్ కళ్యాణ్ చెన్నైకి వెళ్ళి ఎలక్షన్ క్యాంపెయిన్ గెలిచి మధురై తిరుగు, ఎందుకంటే నగరాల్లో బహిష్కరిస్తాం. మా పార్సర్ చూడండి చంద్రబాబు పెట్టి ఎస్సీ వాడు సర్పంచ్ పైకి రాకు, హైయెస్ట్ ఓట్లు పడిన నియోజకవర్గం అది. ఆ సర్పంచ్ వాళ్ళు ఇచ్చి మర్యాద, అది వాళ్ళ ఒరిజినల్. అందుకని పవన్ కళ్యాణ్ కూడా చూడండి, కోతికొమ్మ చాటాడినట్టు వాళ్ళ సనాతన ధర్మం బట్టలు వేసుకుని నటించు, నీ ఇంటిల పాతికి దైవభక్తి లేకపోయినా నీకు ఉన్నట్టు ప్రదర్శించు, అంతే. టాస్క్ తిరుపతి చేయాలి, యాక్షన్, ఓవర్ యాక్షన్ చేశారు. లడ్లు ఓవర్ యాక్షన్ చేయి, మనోడికి క్షమాపణ చెప్పించాను కానీ మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. ఆ దెబ్బకి సనాతన ధర్మంలో ఏటి లేదు. అక్కడెక్కడ సౌండ్ ఉందా? సింహాచలం నాటి ఉదంతులు ఎక్కడైనా మాట్లాడా? ఆఖరికి ఆయన వాహనం ఏది, వారాహి వాహనం, ఆ వారాహి అమ్మవారు తిరుపతిలో గుడి కూరిస్తే దిక్కుదే వాళ్ళే. ఈ ఇలా మనకి రాజకీయాలు చెప్పేస్తారు, ఈ ప్రవచనాలు చెప్తుంటే మనం భయం పడిపోయి అయ్యో ఓయ్ యోగా డేలో జరిగినవి మాట్లాడకూడదు, ఇంకోటి మాట్లాడకూడదు, దేన్ని మాట్లాడకూడదు. వీళ్ళు చెప్పినవన్నీ సూపర్ 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 అనుకుంటే మనం ఎగిరి అయ్యా బాబాయ్ గిన్నిస్ రికార్డ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఈ 3,20,000 మందితో చేసిన గిన్నిస్ రికార్డ్ ఇంకెవడు ఏ రాష్ట్రం చేయలేదు. ఎందుకంటే 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారని 3,20,000 మంది గిన్నిస్ రికార్డ్ చేశారు కదా, అది పోల్చి చెప్పాలి మనం. అయ్యో బాబాయ్ వీళ్ళు కాబట్టి ఇలా చేశారు. ఈ మీడియా అసలు ఇదేంటి ఎంత తక్కువ చెప్తుంది, ఎందుకన్నా మాసేట బాగా చెప్పాలి కదా అని మనం తిరిగి ఇంకా వాళ్ళకన్నా ఎక్కువ చెప్తే మనం నచ్చుతాం. ఒక పక్క రాజకీయ నాయకులకి సెక్యూరిటీ లేదు, మరో పక్క రాష్ట్రంలో యువత మమ్మల్ని గవర్నమెంట్ మోసం చేసింది లేదా మాకు ఇస్తా అన్నటువంటి హామీలు నెరవేర్చలేకపోయిందని చెప్పి కలెక్టర్కి వినతిపత్రం ఇస్తుంటే వాళ్ళకి వీలైతే సెక్యూరిటీ కల్పించాల్సింది పోయి వాళ్ళనే తరిమి కొడుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ప్రైమరీ మోడల్స్ ఆఫ్ ఆపరేంటా గమనించండి. మనం ఏం చేద్దాం అనుకుంది అది చేసేయాలి. బురద జలాలు జల్లేద్దాం, కడుక్కోవాల్సిన సావు వాళ్ళదే, బట్ట కలిసి ముఖాన్ని వేద్దాం, వాళ్ళేసి వస్తారు అన్నది ఎప్పుడైతే నేపథ్యాలు ఉంటాయో ఆ నేపథ్యానికి తగ్గట్టుగానే వాళ్ళు పనిచేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇవాళ మీరు నేను ఎంత నెత్తినూరు కొట్టుకొని చెప్పినా సరే వాళ్ళకి చెప్పింది వాళ్ళు అనుకుందే ప్రజల్లో చర్చనీయాంశం అవ్వాలి. వాళ్ళు చెప్పింది వేదం, వాళ్ళు చెప్పింది శాసనంలో, బాహుబలి సినిమాలో రాజగామి శివగామి శాసనంలో రే ఇవాళ ఈ స్క్రిప్ట్ నడిపించడం రా అని 3 టాస్క్ ఇస్తారు. ఆ 3 ఎవడిస్తున్నాడో తెలియదు కానీ ఆడికి తలా తోక లేదు, బుద్ధి జ్ఞానం లేదు.
ఆ బుద్ధి జ్ఞానం దిక్కుమాల స్క్రిప్ట్లన్నీ నడుపుతూ ఈ దైత్యానికి మొత్తం తెలుగుదేశంలో అతిరథ మహారాజులందరికీ కూడా ఆ స్క్రిప్ట్ ఇచ్చేస్తున్నారు. ఆ స్క్రిప్ట్ ఇస్తే ఏమవుతుంది, అర్థం చదవలేక దాన్ని నిజం చేయలేక వీళ్ళు మళ్ళీ సార్ రామారెడ్డి గారు అలా మాట్లాడేశారు, ఎలా సార్ కేబినెట్ మంత్రి గారు అబద్ధాలు చెప్పించారంటే ఏంటి గవర్నర్ తో అబద్ధాలు చెప్పించగలిగింది, ఇంటి చెప్పిస్తే పెద్ద ఉపద్రవం, మేము చూసుకుంటాం మీరు కానివ్వండి అని కొత్త కథ అలడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ కొత్త కథకి ఎవరో ఆవేశపడిపోయి మళ్ళీ మాట్లాడనుకోండి దానికి ఇంకో కొత్త కథ. అలా సెలవులు పొలవలు సెలవులు అలుపుతూ ఇలా సంవత్సరాల తరబడి కాలక్షేపం చేసుకుంటూ కాల గజ్జకం కాలమ్మ కథలు చెప్పుకుంటూ ఆడుకుంటూ ఉంటారు అంతే. కేవలం మధురై వెళ్ళాడు ఈ కేసు మీరు ఆ దిక్కుమాల స్థానాన్ని కాసేపు ప్రశ్నలు వేసుకుని పవన్ కళ్యాణ్ మధురై వెళ్ళాడు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ఆ సనాతన ధర్మం నిలబెట్టడానికి ఏఐడిఎంకే ఆ తిరుమల కలిపి అన్నమలై కలిపి ప్రపంచం తెరబెట్టారు. అన్నమలై వాళ్ళే వద్దంటారు రాబాయ్ ఈయన ఎందుకు పంపించారు అని అడిగితే కోపం వచ్చేది. ఏడిఎం కూడా అన్నమలై తెలియచండి నాకు అక్కర్లేదని. రజనీకాంత్ కాళ్ళు తేలేసి వాళ్ళ కాదు పార్టీని నడపడం రాజకీయ పార్టీ పెట్టమని ఏడా మళ్ళీ కమలాసన్ లాంటి వీళ్ళందరికన్నా తీసుమార్కాన్ని యాక్టర్ ఆయన పార్టీ పెట్టి ఎలకేస్తే మొత్తం నన్ను గీసి కూర్చోబెట్టారు ఇంట్లో కూర్చొని ఆడుకోరా బాబు అని. వీళ్ళు మళ్ళీ పార్టీ లెటర్లు విజయ్ ఈయన అయ్యయ్యయ్యా మొత్తం అట్లు తిరగేసేస్తారు ప్రపంచాలు తిరగబెడతారు మాకు తెలియదు. వీళ్ళకి ఏంటంటే ఇక్కడ చూశారండి జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలో జనాలు రావడం అన్ని గమనించారు. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎబిలిటీ తెలుగుదేశం ఓతం లేకపోతే లేదు పనికిరారు వీళ్ళు గెలిచే సీనే లేదు వీళ్ళకి అంత సీను లేదు. నెక్స్ట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ మాట బీజేపీ కూడా నేను పుట్టిన కాడి నుంచి ఆర్ఎస్ తో పాటు కాళ్ళ మధ్య తిరిగిన అధ్యక్షులు కూడా మీరు ఎవరో బాబుని అడుక్కోవాల్సి వస్తుంది, బయట నుంచి వచ్చిన పారాచూట్ గారికి అధ్యక్షులు ఇచ్చుకోవాల్సి వస్తుంది మనకి. ఈ దీంట్లో ఈ పార్టీ ఏమైనా ఎత్తులు తెలుగుదేశం ఎప్పుడైనా కనుకరిస్తే 0.83% 4-5 సీట్లు గెలుస్తాం తప్ప ఒరిజినల్ గా మన వల్ల కాదు. ఇవన్నీ నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారు కాబట్టి తెలియకుండా ఉంటాయి. వీళ్ళ బాధ అంతా ఏంటంటే అదేంటండి నరేంద్ర మోడీ వస్తాడు ఒక్క మాట అంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటాడు ఓరు మీరు ఏమైనా విషయం ఉండి మీరే తెరబెట్టేదారంటే మీకు ఏడు తిట్టినా ఏడు చేసినా మా వల్ల కాదు సార్ ఎలక్షన్ జగన్మోహన్ ఎన్నుకోని నీవే సార్ అంటే అలా సావిట్లో పడి అని చెప్పి లాక్కుని వస్తారు. అలాంటి జగన్మోహన్ రెడ్డితో కుదరరు కదా. ఎన్టీఏ కూటమిలోకి వస్తారు రాను ఏడు కావాలి నీకంటే నాకు స్టీల్ ప్లాంట్ కావాలా రైల్వే జోన్ కావాలి దానికి ప్రాఫిట్ మాడ్యూల్లో క్యాష్ వచ్చేలా చూడు క్యాష్ రాంది కిరణ్ రోజులు లేనితో నాకు రైల్వే జోన్ వద్దు ఏమవుతుంది నేను అబాస్పాలు చేస్తారు వాళ్ళు ల్యాండ్ ఇవ్వట్లేదట నీ వల్ల కాదట అని అట్లన్నిటికీ నేను సిద్ధమే సార్ నన్ను అబాస్పాలు చేసిన పనుల రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించాలి. పోలవరం రివర్స్ స్టాండింగ్ లో డబ్బులు మీరు ఇచ్చాను మిగిలిన డబ్బులు RR ప్యాకేజ్ ఇవ్వండి మేము ఇంతే ఇస్తాం అయితే నాకు వద్దు నేను కట్టను అదేంటి చంద్రబాబు నాయుడు నువ్వెందుకు కట్టను ఎందుకు కట్టిన కాదు సార్ నేను ఎందుకు కట్టినా అంటే అది నా చేతిలో డబ్బులు లేవు. అదే కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టారు కదా అవునండి మీరు జాతీయ హోదా ఇవ్వలేదు కాబట్టి కాళేశ్వరం కట్టుకున్నాడు ఆయన. మీరు జాతీయ హోదా ఇచ్చారు కదా నేను ఎందుకు కట్టుకోవాలి సార్ అని అడుగుతాడు. అదే చంద్రబాబు గారు అయితే ఏం కాదు సార్ నేను కడతాను తర్వాత వీలైతే డబ్బులు ఇవ్వండి అంటాడు. ఈ తేడాలు గమనించారు. సర్లే ఇప్పుడు ఎందుకు కాలేజీ ఆడడానికి మనం ఇప్పుడు డబ్బులు ఇవ్వలేము 10 ఏళ్ళు అయిపోయింది విభజన హామీలు ఏవి చేయకపోతే రాష్ట్ర ప్రజలు ఊరుకోరు మనం వెళ్తుంటే గెలిచాడు కానీ ఏం చెప్పి గెలిచారు ఈ గట్టున ఉంటే ఆ గట్టున ఉంటే బీజేపీ ఏటారు గెలిచి గట్టునే ఉంటాడు. లాస్ట్ టైం పరోక్షంగా సహకరించిన జగన్మోహన్ రెడ్డితో పనులు సాగలేదు ఆటలు సాగలేదు. స్టీల్ ప్లాంట్ అమ్మనివ్వలే రైల్వే జోన్ అడ్వైస్ ఎత్తా ఇస్తామంటే మాకు వద్దు అన్నాడు. పోలవరం మేము కట్టం నువ్వు కట్టు అంటే కట్టను అన్నాడు. ఇంకేమన్నా రాష్ట్ర ప్రయోజనం గిరి యూనివర్సిటీలు అన్నిటికీ ల్యాండ్లు ఇచ్చాం మీరు కట్టండి బిల్డింగ్లు అంటాడు. మనకు తలకు తగిలిండు లాభం లేదు అన్ని చేయమంటుండు నాతో కాదు ఇప్పుడు మనకి రాష్ట్రం ప్రయారిటీ కాదు ఎలాగో బీజేపీ ఎత్తిరలేదు ఈయనేమో ఎన్డీఏకి రమ్మంటే రాడు ఆ తెలుగుదేశం మనకు అక్కర్లేకపోయినా బలవంతం తెచ్చుకోవాలి. అప్పుడు అట్లా పవన్ కళ్యాణ్ ఏం చేసినా పర్లేదు సార్ పడి ఉంటాడని తీసుకొచ్చారు పని నడిపించుకుంటున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి మా సైడ్ నిధులు తేవాలా ఎత్తిపోయిన 30,000 ఆడపిల్లల్ని ఎత్తుకు తేవాలా ఇలా టాస్క్లు ఉంటే వెళ్ళు కాసేపు బట్టలు వేసుకో మధురై వెళ్ళు అమ్మవారిని దర్శించుకో మధుర మీనాక్షిని దర్శించుకో రా బాబు రా ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయించి నీకు సక్సెస్ ర్యాక్ భలే ఉంది. మహారాష్ట్ర వెళ్ళావు విషయంతో పాటు నీ సహకారం కూడా తెలుగు ఓట్లు పడిపోయి ఢిల్లీ వెళ్ళావు తెలుగు ఓట్లు పడిపోయి మే బీజేపీ ప్రభుత్వ స్థాపన అర్రే మనోడు లెక్కి మస్కట్ట అర్రే ఎత్తిపోతల పథకం ఇక్కడ 1300 తెలుగుదేశం నుంచి ఇస్తే కనుక వెళ్ళవు తెలుగుదేశం ఓటు బ్యాంక్ తో సహకరిస్తాను కనుక వెళ్ళవు ఇవి ఊరికి అక్కర్లే 20% ఇది జరుగుతుంది. అంచేత మీరు ఇందులో పవన్ కళ్యాణ్ అన్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇదేంటిది యాక్సిడెంట్ లో వీల్ కింద తొక్కేశారంటే అడిగినోడు వాడు ఊరు మంది తోసాయని పాత సినిమాలో డైలాగ్ ఉంటది అలాగా వీళ్ళు తలుచుకుంది ఆ తపేలా ఛానల్లో ఆ బుర్ర తక్కువ పేపర్లో రాసిన దరిద్రాన్ని ప్రజలకి ఇంకో దిక్కులేక దిక్కుమాల పరిస్థితి క్రియేట్ చేస్తే దాంట్లోంచి వచ్చిన దరిద్రమే ఈ వార్త దాని సారాంశం. ఓపుకుంటే చెవులు పెట్టి అనండి ఓపుకుంటే కలదో నెట్టుకొని చదవండి అదంతా అబద్ధాలే.
కానీ ఈ అబద్ధాలను కూడా ఇంత క్లారిటీగా ఇంక రాష్ట్రంలో వేరే సమస్యలే లేవన్నట్టు ఇది ఒక్కటే ప్రధాన సమస్య అయినట్టు దీనికి సంబంధించి పేపర్లో రాసిన టీవీలో వేసిన ఉదయం నుంచి సాయంత్రం వరకు దీని మీదే చర్చలు సరిపోతున్నాయి. ఎందుకంత చర్చ? ఓ ఎగేసుకుని తెల్లారి నుంచి లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి ప్రతి కథ లెక్క. ఏంటి 12 గంటలు వెళ్ళాడు, సాయంత్రం అలో లక్ష్మణ డైపర్ వేసుకుని మరీ ఏడ్చావు కదా. సో ఏడ్చిన దాంట్లో ఆ నిడివి ఏ టైంలో జరిగిందో టైం ఏడిసింది కదా, ఆ టైం వీడియో ఫుటేజ్ తీసి ఏం జరిగి సచ్చిందో చూస్తే కళ్ళు టపాకాయలు పేలినట్టు పేలుతాయి. ఉమ్. అప్పుడు నోట్లోంచి నిజాలు వస్తాయి, మళ్ళీ ఇంకో కొత్త కథలు వస్తాయి, అప్పుడు ఆలోచన. సార్ అర్థమైందా? ఎస్ సార్, అంతే. వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారితో ఈనాటి మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.